మాకు రుణమాఫీ జరిగింది, అంతా బాగానే ఉందండి. 2004 తర్వాత మేము పాస్బుక్గా అప్లై చేస్తే మీది కృష్ణానదిలో కలిసింది, పాస్బుక్లు ఇవ్వడానికి కుదరదు అని అప్పటి ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు మాకు ఒక అర్జీ ఇచ్చారండి. దాన్ని తీసుకొని వెళ్ళి నేను మచిలీపట్నంలో ప్రజావేదికలో పెట్టానండి. దాన్ని పరిష్కరించమని ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించారండి, ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్కి. అప్పటి నుంచి 2014 నుంచి 2009లో స్టార్ట్ చేసామండి దీన్ని. 2009 నుంచి 2014 దాకా విపరీతంగా దాని మీద కృషి చేశాము. ఏమాత్రం మాకు మూమెంట్ కనపడలేదు. 2014 తర్వాత మాకు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైల్ మూవ్ అయిందండి. 2014 2019 దాకా పరిగెత్తింది ఫైలు. 2019లో ఆ ఫైల్ మళ్ళీ పక్కన పడేశారండి, ఎవరు పట్టించుకోలేదు. 2019 తర్వాత మేము ఎక్కడికి తిరగలేదు, మేము ఎక్కడ చేయలేదు. 2024 తర్వాత ఫస్ట్ సారి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని తీసుకొని జిల్లా కలెక్టర్ గారు కలవడం జరిగిందండి. వాళ్ళు హామీ ఇచ్చారు చేసి పెడతామని. తర్వాత మా డిప్యూటేషన్ మీద తెలంగాణ వెళ్ళిపోయారు మేడం గారు. తర్వాత రెండోసారి అక్టోబర్లో మళ్ళీ తీసుకెళ్ళారండి మా ఎమ్మెల్యే గారు లక్ష్మీసాగర్ గారు. తీసుకెళ్లి లక్ష్మీసాగర్ గారికి మేము అర్జీ ఇచ్చామండి. ఇస్తే ఇదేంటో ఇది పరిష్కరించమని మా ఎంఆర్ఓ గారికి లెటర్ పంపితే లెటర్ తీసి చెత్తబుట్లో వేశారండి. చెత్తబుట్లో వేసి మమ్మల్ని డిమాండ్ చేశారండి, మీరు ఎంత ఇస్తారు మాకు చేస్తే, ఎంత ఇస్తారు, పొలం ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత ఇస్తారు, మేము మాకు ఎంత ఇస్తే మేము చేసి పెడతాం అనేది దీనికి వచ్చారు సార్ అని అడిగారు సార్. అడిగితే ఇప్పుడు ఏమి ఇచ్చుకోలేమండి, ఇప్పుడు దాకా బోర్డు ఖర్చు పెట్టాం, అంతా చిన్న రైతులు, ఇవన్నీ ఆడపిల్లల కట్నాలకు ఇచ్చిన పొలాలు, ఎవరేమి ఇచ్చుకోలేరంటే ఆయన మా మీద కష్టగట్టి డబ్బులు ఇవ్వలేదని, పొలాలు ఇవ్వలేదంటే కష్టగట్టి అప్పటి నుంచి ఆ ఫైల్ అసలు చదవనివ్వట్లేదండి. మొన్న రీసెంట్గా ఆర్డీఓ గారు మా పొలం మీద విజిట్కి వచ్చి 2 రోజుల్లో దీన్ని సబ్ డివిజన్ చేసి ఫైల్ పంపించమని ఆర్డర్ వేసిపోతే ఇవాళ 10 రోజులు అవుతుందండి, పట్టించుకోవట్లేదు. ఆఫీస్కి వస్తే మాతో మాట్లాడరు, మమ్మల్ని చూడగానే కారుకి వెళ్ళిపోతారు, మాతో మాట్లాడరు, అసలు మాతో మాట్లాడరు, చేయరు. అదండి ఆయన చేసేది. అసలు మేమంటే అసలు రైతులంటే అతనికి ఏ మాత్రం గౌరవం లేదు. అన్ని డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చాం సార్. పంచాయతీ తీర్మానం ఇచ్చింది, ఇరిగేషన్ ఎన్ఓసి ఇచ్చింది, ఇది కృష్ణానది కాదు అని ఎన్ఓసి ఇచ్చింది, ఐఏఎస్ బాబురావు లెటర్ ఇచ్చారు. అన్ని ఏడీ సర్వేర్ గారు, మచిలీపట్నం ఏడీ సర్వేర్ గారు వచ్చి లెటర్ ఇచ్చారు భూమి ఆడదని. ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఎంఆర్ఓ ఇబ్రాహీంపట్నం సర్వేర్ రమేష్ గారు కూడా మా భూమి అంతా సబ్ డివిజన్ చేసి అప్పట్లో చేసి పంపించారు. ఎక్కడా కూడా నత్తరాగడ. మరి ఈయన వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఏ పని ముందుకు వెళ్ళట్లేదండి. వస్తే డబ్బులు మాకు ఆ ఖర్చులు ఈ ఖర్చులు. కలెక్టర్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు వచ్చారు, 70,000 వచ్చింది, ఎవరు ఇస్తారు నాకు అని నన్నే డైరెక్ట్గా అడిగాను. నేను ఖర్చు పెట్టాను 70,000. తహసీల్దార్ ట్రైనింగ్ కలెక్టర్లు వచ్చారు, వాళ్ళ 70,000 ఖర్చు పెట్టా, మీరు ఇస్తారా అని నన్ను అడిగాను. సార్ మేము ఎందుకు ఇస్తామండి, మా వాళ్ళు ఎందుకు వద్దు అని అడిగాను. ఈ మండలానికి 13 గ్రామాలు ఉంటే 13 గ్రామాలకు విఆర్ ఒక్కడే విఆర్ డాన్. ఆయన ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూ ఉందో అక్కడికి వెళ్ళి గెద్దల్లాగా వాలిపోయి డబ్బులు ఇస్తేనేమో ఒప్పు, డబ్బులు ఇవ్వదు తప్పు. వస్తే విఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే రైతులని కనీస గౌరవం లేదు, రైతులకి కనీస గౌరవం. మేము సార్ మొన్న ఆర్డీఓ గారు కలుస్తానికి వెళ్తే ఆఫీస్లో పిలిచి ఏసీ గదిలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఏంటి మీ సమస్యను పరిష్కరించారు మమ్మల్ని అడిగారు ఆర్డీఓ గారు. కనీసం ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మజ్జిగిచ్చి మాకు మా సమస్య ఏంటని కలెక్టర్ గారి దగ్గర లేచి వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని. కనీసం ఎంఆర్ఓ గారికి ఆ పరిస్థితి లేదు ఇక్కడ.